నమస్కారం. వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ భోగభాగ్యాలు, ధనధాన్యాలు, ఆ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వచనం చేత కలగాలని ప్రార్థిస్తున్నాను. ఇక అమెరికాలో ఏ రోజు ఉగాది జరుపుకోవాలి అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇండియాలో 30వ తారీఖు జరుగుతుంది కాబట్టి. ఇక్కడ అమెరికాలో చూసుకున్నట్లయితే మార్చి 29వ తారీఖునే విశ్వావసునామ సంవత్సర ఉగాది, 30వ తారీఖు కాదు. ఇది ఒక క్లారిఫికేషన్. తర్వాత పొద్దున పూట అమావాస్య ఉంది కదండి అంటే, అమావాస్య అనేటువంటిది సూర్యోదయం కంటే ముందే అయిపోతుంది కాబట్టి సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉంది కాబట్టి 29 అది అమావాస్య క్రితం రోజుదిగా పరిగణించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మరి అదే రోజు గ్రహణం కూడా ఉంది. గ్రహణానికి ప్రత్యేకమైనటువంటి వీడియో చేసాం, అది ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అది చూడండి. ఆ రోజు గ్రహణం కొన్ని ప్రాంతాల వారికి ఉంది, కొన్ని ప్రాంతాల వారికి లేదు. ఒకవేళ ఉన్నా పొద్దున పూట కేవలం ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంది, ఆ తర్వాత లేదు. కాబట్టి గ్రహణ ప్రభావము ఈ యొక్క ఉగాది మీద ఎటువంటిది లేదు. ఈ తర్వాత ఇంకో క్వశ్చన్ వస్తుంది, మరి ఆ రోజు శని కూడాను తన యొక్క రాశి మారుతున్నాడు కదండి. శని రాశి మారటం వల్ల కొంతమందికి ఏలినాటి శని ప్రభావం పోతుంది, కొంతమందికి ఏలినాటి శని ప్రభావం వస్తుంది. అలానే కొంతమందికి అర్ధాష్టమ శని పోతుంది, కొంతమందికి అర్ధాష్టమ శని వస్తుంది. మరి వీళ్ళందరికీ ప్రభావం ఎలా ఉంటుంది? గ్రహణం రోజు, అలానే శని మారటం వల్ల, అందున శనివారం అవటం వల్ల, అందున ఉగాది రావటం వల్ల ఏదైనా పెను ప్రమాదం ఉందా అనేటువంటి క్వశ్చన్ ఒకటి వేశారు. అప్పుడు నాకు అనిపించింది దీని మీద వీడియో అయితే ఖచ్చితంగా చేయాలని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ శని మారుతున్నటువంటి మార్పు, ఆ యొక్క రాశి మారడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయమే. ఎవ్రీ 2.5 ఇయర్స్కి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారుతూనే ఉంటాడు. సరే, దీనివల్ల కొంతమందికి ఏలినాటి శని వస్తుంది, కొంతమందికి పోతుంది అనేటువంటిది ఇందా చెప్పాను కదా. గ్రహణం రోజు మారటం వల్ల ఏమిటి? గ్రహణానికి ఈ మార్పుకి సంబంధం లేదు, రెండు ఒకసారి జరగట్లేదు. రెండవది, ఒకవేళ జరిగినా కూడా దానివల్ల దీని మీద ప్రభావం ఏమీ ఉండదు. గ్రహణము అనేటువంటిది భూమికి, చంద్రుడికి, సూర్యుడికి మధ్యలో జరిగేది. శని మందగ్రహం కావడం వల్ల ఆయనకి దీనికి సంబంధం లేదు. శనివారం జరగడం వల్ల ఏదైనా ఉందా? లేదు, అది కూడా లేదు. మరి శని యొక్క ప్రభావం ఆ రోజు మారుతున్నటువంటి మీనరాశిలోకి మారుతున్నటువంటి వల్ల ఎలా ఉండబోతుంది? ఇది 12 పెద్ద సబ్జెక్టు. కొద్దిగా 12 రాసుల వారికి పరిపరి విధాలుగా ఉంటుంది. ఒకవేళ మీరు తెలుసుకోదలుచుకుంటుంటే కింద కామెంట్ చేయండి, మీ రాశి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని. నేను ఖచ్చితంగా డిమాండ్ ఎలా ఉందో చూసి దాని ప్రకారంగా చేస్తాను. మరి ఈరోజు ఉగాది రోజు అక్కడికి మారటం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? చాలా వీడియోల్లో అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అని చెప్పేసి, తర్వాత అమావాస్య రోజు మారటము, శనివారం రోజు మారటం వల్ల ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందని చెప్తున్నారు. ఇది నిజమేనా అంటే నిజం కాదు. ఎందుకు అంటే ఇక్కడ మీనరాశి యొక్క అధిపతి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక చూసుకుంటే మీనరాశి అధిపతి గురువు. మరి శని ఏ నక్షత్రంలోకి మారుతున్నాడు అనంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు. ఇది కూడా గురుపాలిత నక్షత్రమే. మరి గురుపాలిత నక్షత్రంలోకి గురువు ఆ యొక్క మీనరాశికి ఆధిపత్యంగా ఉన్నటువంటి రాశిలోకి శని ప్రవేశించడం వల్ల సహజంగానే అందరికీ తెలుసు కదా, గురువు దైవ గురువు అంటే బృహస్పతి దేవతలందరికీ గురువు అనమాట. కాబట్టి అలాంటి వాని యొక్క ఇంట్లోకి శని ప్రవేశించడం వల్ల ఇంకా వ్యతిరేకమైనటువంటి తీవ్రమైనటువంటి ఫలితాలు ఏమన్నా ఇవ్వబోతుంటే అవి తగ్గి శుభ ఫలితాలు ఇస్తాడు. నిజానికి ఏలినాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ మీనంలో ఉన్నటువంటి శని చాలా తక్కువగా ఇస్తాడు. ఎందుకంటే మంచి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెడ్డ గుణాలు ఇవ్వడు. ఇది ఒక విషయం. తర్వాత ఆ నక్షత్ర సంచారంలో ఉన్నంతకాలము కూడాను గురువు తన యొక్క అశుభాల యొక్క స్థితిని తగ్గించుకుంటాడు. మనకు గురుబలం గనక బాగుంటే మన జాతకంలో అది ఇంకా మంచి వైపు తిరుగుతుంది. అలానే శని బలం కూడా ఉంటే ఆయన కూడా అప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టడు. ఇక్కడ మెయిన్గా రన్నింగ్ ప్లానెటరీ పొజిషన్, రూలింగ్ ప్లానెటరీ పొజిషన్ అనేటువంటి రెండిటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గ్రహించాలి.
ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ మీనరాశిలో ఉన్న వారందరికీ కూడాను శని అక్కడికి మారటం వల్ల ఏలినాటి శని వల్ల చెడు జరుగుతుందా అంటే జరగదు. జన్మ జాతకాన్ని బట్టి, మీరు చేసే కర్మల్ని బట్టి, మీరు చేసేటువంటి పాపపుణ్యములను బట్టి, మీ యొక్క జీవన శైలిని బట్టి, మీ యొక్క ధార్మికతను బట్టి ఈ యొక్క ఫలితం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ ర్యాండమ్గా ఎవరో చెప్పేటువంటి విషయాలు శాస్త్రీయబద్ధంగా లేకపోతే మాత్రం నమ్మద్దు. వాటిని కేవలం అభూత కల్పనగా చెప్పేటువంటి విషయాలను నమ్మద్దు. దయచేసి మన శాస్త్రానికి, ధర్మానికి ఉన్నటువంటి ఒక వెలుగు, విలువను కాపాడండి. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా. వాళ్ళని ఎట్లాగో ఆపలేం మేము. ఎందుకంటే యూట్యూబుల్లో అదైపోతుంది, ఇదైపోతుంది, రాజయోగాలు పడతాయి అని చెప్పేసి చేసేటువంటి వాళ్ళని, కనీసం చూసేటువంటి వాళ్ళనైనా సరే ఎడ్యుకేట్ చేద్దామని ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే దీన్ని మీ మిత్రులతోటి, బంధువులతోటి షేర్ చేసుకోండి. మీకున్నటువంటి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. వాటికి నేను రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.